నమస్తే. వీటీవీ ప్రైమ్‌కి స్వాగతం. సింహాచలం సంఘటన జరిగి దాదాపుగా వారం రోజులు కావస్తున్నా కేవలం అక్కడేదో ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పని ఎంక్వైరీ కమిషన్ అని ఇదంతా కంటి తుడుపు చర్యలు. తర్వాత దీనిలో నుంచి ఎలా బయటపడాలి? దాదాపుగా ఒక 5గురు మంత్రులు దీనికి నైతికంగా బాధ్యత వహించాలి. తర్వాత ప్రత్యక్షంగా అందులో ఉన్నటువంటి వాళ్ళెవరు? వాళ్ళు బాధ్యత వహించాలి. వీళ్ళందరినీ ఎలా రక్షించుకోవాలి? దీన్ని ఎలా ఈ గొడవని సప్రెస్ చేయాలనే దాని మీదే ఉంది తప్ప నిజంగా అయ్యో ఇంత దారుణమైన సంఘటన జరిగింది పవిత్ర పుణ్యక్షేత్రంలో, దీన్ని బాధ్యులను మనం కఠినంగా శిక్షించి ప్రజల తరఫున మనం మన యొక్క జవాబుదారీతనాన్ని మనం నిలబెట్టుకోవాలనేటువంటి ఇది ఎక్కడా కూడా ప్రభుత్వంలో ఈ రోజుకి కనిపించకపోవడం చాలా దారుణం. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ 4వ తారీఖు నాడు 2024 సంధ్యా థియేటర్లో హైదరాబాద్లో తొక్కిసలాట జరిగితే ఆ మృతురాలి కుటుంబంతో ఫిర్యాదు ఇచ్చారా అనేది ఏదైనా కానీ మొత్తానికి వెంటనే ఏం చేశారు? అల్లు అర్జున్ మీద యాక్షన్ మొదలైపోయింది. చక ఓ రోజు రెగ్యులర్గా అదే సంబంధించినటువంటి వార్తలు, చర్చలు. దాని మీద డిసెంబర్ 12వ తారీఖు నాడు అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. చేసి భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ 105 అంటే హత్యకు సమానం కాని నేరపూరిత నరహత్య అనేది మనం ఒక రకంగా ఆ యాంగిల్లో దాన్ని చెప్పుకోవాలి. తర్వాత 118 సబ్సెక్షన్ 1 ఏంటంటే ఇంటెన్షనల్గా గాయపరచడం, ఇలాంటి సెక్షన్లు ఏవో పెట్టారు మొత్తానికి. ఇదంతా కూడా జాతీయ స్థాయిలో పెద్ద చర్చ అయిపోయింది. మరి ఒక మనిషి తొక్కిసలాటలో ప్రత్యక్షంగా అక్కడ అతను లేకపోయినప్పటికీ కూడా ప్రొవొకేషన్ ప్రకారంగా ఈ అల్లరి జరిగింది. దీనికి ఇతనే బాధ్యుడు అని చెప్పని ఒక సెలబ్రిటీ అనేది కూడా ఎక్కడ చూడకుండా కేసు పెట్టారు. ఒక పర్సన్ చనిపోతే వాళ్ళ బిడ్డ గాయపడితే. మరి ఇక్కడ చాలామంది గాయపడ్డారు. దాదాపుగా 6గురు చనిపోయారు పవిత్ర పుణ్యక్షేత్రంలో. చనిపోతే ఇంతవరకు కూడా అసలు యాక్షన్ లేకపోవడం అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎక్కడుంది లా అండ్ ఆర్డర్? ఎక్కడుంది ప్రభుత్వానికి? ప్రజల పట్ల జవాబుదారీతనం ఎలా ఉంది? ఎంత తెగబడి ఇట్లా మనల్ని అడిగేవాడు ఎవడన్నట్టుగా చేస్తున్నారంటే దాదాపు ఒకవైపు ఏమో ఎంక్వైరీ జరుగుతూ ఉంది, ఇంతవరకు ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు. సహజంగా ఇలాంటి సంఘటన జరిగిన వెంటనే దానికి ఎవరు బాధ్యులు అవుతారు? ఈవో అవుతాడు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఆ ప్రాంగణంలో జరిగింది కాబట్టి. నేను గతంలో తిరుపతి లడ్డు వ్యవహారంలో కూడా చెప్పాను. ఖచ్చితంగా తిరుపతిలో తొక్కిసలాట సంఘటన జరిగినప్పుడు కూడా చెప్పాను, అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఈవో ట్రాన్స్ఫర్ జరగదు అని చెప్పాను. ఇక్కడ కూడా దాదాపు అంటే ఇతను కూడా ఇంత హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ అనేటువంటిది మనకి ఇంకా తెలియలేదు. కానీ ఇతను ఖచ్చితంగా హైలీ ఇన్ఫ్లుయెన్షియలే ఇతను కూడా అనేది ఎందుకు మనం చెప్పాల్సి వస్తుందంటే ఇంతవరకు యాక్షన్ అనేటువంటిది ఎక్కడా జరగలేదు. కానీ 3 నెలలు అతనికి ఎలా అతను సెలవు మీద వెళ్ళిపోవడానికి అనుమతించారు? ఇది అడ్మినిస్ట్రేషన్లో అనుభవం ఉన్నటువంటి ఎవరిని అడిగినా కూడా చెప్తారు ఇది అన్యాయం, దారుణం, ఇది అక్రమం అని చెప్పని. ఎలా ఇస్తారు చెప్పండి? 3 మంత్స్ చాలా తాపీగా సంఘటన జరిగిపోతే తనకు సంబంధం లేదన్నట్టుగా అతను సెలవు పెట్టడం, వీళ్ళు చకచక సెలవు మంజూరు చేయటం, 3 నెలల పాటు అతను సెలవు మీదకి వెళ్ళిపోవడం. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ ఈ సంఘటన వెనక? ఆలోచించండి ఒకసారి. ఎంత ఎక్కడుంది మరి? ఇంకా ఎవరికి చెప్పుకోవాలి గోడు? అన్యాయం జరిగితే ప్రభుత్వాలు కదా న్యాయం చేయాల్సింది. ఇది అంత దారుణమైనటువంటి వ్యవహారం జరుగుతుంది. తర్వాత ఇందులో మంత్రులు వెళ్ళి పరామర్శ చేసి ఇది పొరపాటు జరిగింది, మేము ఆదుకుంటామని చెప్పని ఏమన్నా వెళ్ళారంటే ఈ రోజు వరకు కూడా ఎక్కడ పరామర్శ లేదు. సాక్షాత్తు అంత పెద్ద ఆయన అని చెప్పని చెప్తారు అశోక్ గజపతిరాజు గారు. ఆ సంస్థానానికి ఆయనే మరి వారసత్వపరంగా వచ్చినటువంటి ధర్మకర్తలు. వాళ్ళు దీని మీద బహిరంగంగా సూటిగా ఏమీ ఇంతవరకు మాట్లాడలేదు. పైగా ఆ గోడ కూలిన దీనికి ఏం చేస్తారంటే ప్రకృతి మీదకే తోసేస్తారు. వర్షం వచ్చినటువంటి కారణం సందర్భంగా అది పడిపోయిందంటారు తప్ప ఇది హ్యూమన్ ఎర్రర్ కాదు, మానవ తప్పిదం కాదు, ఇంటెన్షనల్గా. ఇందాక మీకు అల్లు అరవింద్ కేసుకు సంబంధించి చెప్పాను. దాంట్లో 108 సబ్సెక్షన్ 1, ఆ 108 సబ్సెక్షన్ 1 అనేది ఇక్కడ వీళ్ళు దాన్ని అది యాక్చువల్గా అది అప్లికబుల్. కానీ ఇక్కడ ఆ సెక్షన్ అయితే వాళ్ళు పెట్టకుండా వీళ్ళందరినీ ఎలా బయటపడేయాలి అనే దాని మీదే ఆలోచిస్తున్నారు. కానీ ఇలాంటి తప్పులు జరగకూడదు, రిపీట్ అవ్వకూడదు, మనం స్టెర్న్ యాక్షన్ తీసుకోవాలనేది ఈ రోజుకి కూడా ప్రభుత్వానికి లేదు. అంత అమానవీయమైనటువంటి సంఘటన జరిగితే సరే పోనీ మీరు మొన్నటి వరకు మీ హడావుల్లో, అమరావతి హడావుల్లో ఉన్నారు ప్రధాని దీంట్లో అనుకోవచ్చు. అయిపోయిన తర్వాత అయినా దీని మీద మరి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి కదా.
లేదే. ఎందుకు ఇచ్చారు అతనికి 3 నెలలు సెలవు ఎలా ఇచ్చారండి? ఎవరు ఇచ్చారండి? తర్వాత ఇంకోటి, ఇతను ఎంక్వైరీ ఏదో చేశానని చెప్పని ఎవరో అన్నాడు, మాట్లాడాడు. అసలు దానికి ఎస్టిమేషన్ కాస్ట్ ఎంత అయింది? దానికి ఆ గోడ కట్టడానికైనా ఖర్చు ఎంత? ఆ ఖర్చు కూడా చెప్పాలి కదా, అది చెప్పలేదు. ఏ ఫండ్స్ నుంచి తీశారు? ఆ శాంక్షనింగ్ అథారిటీ సంతకం పెట్టింది ఎవరు? ఒకవేళ ఈవోనైతే ఈవోకి సెలవు ఎందుకు ఇచ్చారు? ఇవన్నీ కూడా డెఫినెట్గా డిబేటబుల్ థింగ్స్. కాబట్టి దీన్ని మరి సనాతన ధర్మం అని, భారతీయం అని ఇవన్నీ మాట్లాడేటువంటి వాళ్ళైనా కనీసం నోరు తెరవండి. ఎందుకంటే ధర్మాన్ని విశ్వసించేటువంటి వాళ్ళకి హిందూ ధర్మాన్ని మనం దాన్ని హైలైట్ చేయటమే మీ బాధ్యత తప్ప, రాజకీయాల్లో మీ నోళ్ళు సైలెంట్ అయిపోకూడదు. కాబట్టి కనీసం నోరు తెరవండి, గట్టిగా మాట్లాడండి. వాళ్ళ యొక్క ఆత్మకి శాంతి జరగాలన్నా, భవిష్యత్తులో ఇలాంటి అమానుష సంఘటనలు దేవాలయాల్లో జరగకుండా ఉండాలంటే నేరస్తులను ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. అలా శిక్షించాలంటే ఇప్పుడు జరుగుతున్న ఈ తంతంతా గమనించండి. దానికైనా ఖర్చు ఎంత? ఆ ఖర్చు శాంక్షన్ ఎవరు చేశారు? ఏ ఫండ్స్ నుంచి దాన్ని చేశారు? దేనికి ఎంత అయింది? అనా పైసలతో సహా కూడా ఆ ఖర్చు అంతా కూడా డిస్క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాదన్నట్లయితే ఆర్టీఐ తరఫునైనా సరే దీని మీద వివరాలన్నిటిని కూడా బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా శాంక్షనింగ్ అథారిటీ ఎవరు? శాంక్షనింగ్ అథారిటీ మళ్ళీ చెప్తున్నాను, ఈవో కనుకైతే ఈవోకి సెలవు ఎందుకు ఇచ్చారు? అర్జెంటుగా సెలవు క్యాన్సిల్ చేయించి ముందు అతన్ని డ్యూటీలో జాయిన్ చేసి అతని మీద కూడా అవసరమైనప్పుడు, అవసరం అవుతుంది కాబట్టి అతని మీద కూడా యాక్షన్ ఇనిషియేట్ చేయాలి. ఇది వెంటనే జరగాల్సినటువంటి ప్రక్రియగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేసేటువంటి వాళ్ళు, విశ్వసించేటువంటి వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా ముందుకు రావాలి. దీని మీద ఏదో ఒక దాని వ్యవహారం తేలే వరకు కూడా మీరు గట్టిగా మాట్లాడాలని చెప్పని మనం కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.